తులారాశి వారు ఈ బుధవారం మీకు ఒక శుభవార్త రావడమే కాదు, ఆ వార్త తర్వాత మీరు తీసుకునే నిర్ణయమే మీకు అసలు లాభాన్ని తెచ్చిపెట్టబోతోంది. మరి ఇప్పటి వరకు నెమ్మదిగా సాగుతున్న ఒక పని ఒకేసారిగా స్పీడప్ అవుతుంది. డబ్బు, ఉద్యోగం, వ్యాపారం లేదా కుటుంబ విషయం ఏదో ఒక చోట ఇక ముందుకు వెళ్ళొచ్చు అనే ఒక సంకేతం కనిపిస్తుంది. గణపతి అనుగ్రహంతో అడ్డంకులు తగ్గే రోజుగా ఉంటుంది. కానీ తులారాశి వారు ఈ రోజున ఒక విషయంలో తొందరపడితే వచ్చిన అవకాశాన్ని కోల్పోయే అవకాశాలు కూడా ఉన్నాయి. అది ఏ విషయం? మీ రాశికి సంబంధించిన ముఖ్యమైన ఫలితాలను మనం వివరంగా ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. అందరికీ కూడా నమస్కారం తెలుపుకుంటున్నాను. తులారాశి వారికి 2026 ఆగస్టు 26వ తేదీ శ్రావణ మాసం బుధవారం రోజున ఏ విధంగా ఉండబోతోంది? ఈ రోజున ఫైనాన్స్, ఇన్వెస్ట్మెంట్, సేవింగ్స్, కెరియర్, జాబ్, బిజినెస్ గ్రోత్ విషయంలో ఎలాంటి మార్పులు అనేవి ఈ రాశి వారికి కనిపిస్తున్నాయి? ఆరోగ్యపరంగా ఏ విషయంలో జాగ్రత్తలు అవసరం? ప్రేమ, కుటుంబం, విద్యార్థులు, మహిళలకు ఈరోజు ఎలాంటి సంకేతాలు ఉన్నాయి? ముఖ్యంగా బుధవారం విఘ్నేశ్వరుడైన గణపతిని ఆరాధించే రోజు కావడంతో చాలా కాలంగా ఆలస్యమైన పనుల్లో ఏదైనా కదలిక వస్తుందా అనే విషయాన్ని కూడా ఈ రోజున ఫలితాల్లో తెలుసుకుందాం. ముందుగా ఈ రోజున పంచాంగం వివరాలు చూసి ఆ తరువాత తులారాశి వారికి సంబంధించిన ప్రధానమైనటువంటి ఫలితాల్లోకి వెళ్ళే ప్రయత్నం చేద్దామండి. ఈ రోజున పంచాంగం చూసుకుంటే స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయనము వర్ష ఋతువు శ్రావణ మాసం ఆగస్టు 26వ తారీఖు 2026 సంవత్సరం బుధవారం త్రయోదశి ఉదయం 7:59 వరకు ఉంటుంది. ఆ తరువాత చతుర్దశి తిథి అనేది ప్రారంభమవుతోంది. నక్షత్రం శ్రవణ నక్షత్రం రాత్రి 12:47 వరకు ఉంటుంది. ఆ తరువాత ధనిష్ట నక్షత్రం ప్రారంభమవుతుంది. అమృత గడియలు మధ్యాహ్నం 1:32 వరకు ఉండి తర్వాత 3:15 వరకు, వర్జ్యం తెల్లవారుజామున 5:02 నుంచి 6:44 వరకు, దుర్ముహూర్తం ఉదయం 11:53 నుంచి 12:42 వరకు. చంద్రుడు మకర రాశిలో సంచారం జరుగుతోంది. అలాగే ఇక పంచాంగ వివరాలు తెలుసుకున్నాం కాబట్టి ఇక తులారాశి వారికి ఏ రంగంలో బలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి అనేది మనం వివరంగా చూద్దామండి. మరి రాశి వారికి ఆర్థిక పరిస్థితులు చూసుకుంటే తులారాశి వారికి ఈ రోజున ఒక పెండింగ్ పేమెంట్ లేదా రావాల్సిన మొత్తం గురించి స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుంది. డబ్బు పూర్తిగా చేతికి రావడానికి కొంత సమయం పట్టినా దాని గురించి పాజిటివ్ మూమెంట్ అనేది కనిపిస్తుందండి. చాలా కాలంగా చేయాలనుకుంటున్నటువంటి ఒక ఫైనాన్షియల్ కమిట్మెంట్ను ఈ రోజున మీరు ఫైనలైజ్ చేయాలనే ఆలోచన రావచ్చు. అయితే టర్మ్స్, ఇంట్రెస్ట్, రీపేమెంట్, బర్డెన్ను పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాతే ముందుకు వెళ్ళాల్సిందిగా ఈ రాశి వారికి సూచన. అలాగే ఇన్వెస్ట్మెంట్ విషయంలో ఆకర్షణీయమైన ఒక ఆఫర్ కనిపిస్తుంది. రిటర్న్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయని మాత్రమే డబ్బు పెట్టకుండా రిస్క్ను కూడా మీరు అంచనా వేయండి. ఇల్లు లేదా కుటుంబానికి అవసరమైన ఒక ఊహించని ఖర్చు మీకు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. దాన్ని ఎదుర్కోవడానికి మీ ఎమర్జెన్సీ సేవింగ్స్ను కాపాడుకోవటం ఈ రోజున చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే ఇన్సూరెన్స్, సేవింగ్స్, లాంగ్ టర్మ్ ఫైనాన్షియల్ ప్లానింగ్ విషయంలో ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితులు రావచ్చు. ఈ విషయంలో ఎమోషన్ కంటే ఫ్యూచర్ సెక్యూరిటీకి ప్రాధాన్యత అనేది ఇవ్వాల్సి ఉంటుందండి. ఈరోజు ఆర్థికంగా వీళ్ళకి డబ్బు విషయంలో సరైన నిర్ణయం తీసుకోవటం ఈరోజు సంపాదన కంటే కూడా విలువైనదిగా భావిస్తారండి. మరి జాబ్ అండ్ బిజినెస్ రిలేటెడ్గా చూసుకుంటే ఉద్యోగం మరియు వ్యాపార పరంగా ఉద్యోగస్తులకు ఒక సీనియర్ లేదా టీమ్ లీడర్ నుంచి పాజిటివ్ రికగ్నైజేషన్ లభించే అవకాశం ఉంది. మీరు చేసిన పని వెంటనే ప్రశంసించలేకపోయినా ఇప్పుడు దాని ఫలితం మీకు కనిపిస్తుంది. చాలా కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి అప్రూవల్స్, అలాగే డాక్యుమెంట్స్ లేదా అఫీషియల్ రెస్పాన్స్ విషయంలో కదలికలు రావచ్చు. ఈరోజు మీ ఇన్బాక్స్ లేదా ఫోన్లో వచ్చే ఒక కమ్యూనికేషన్ ముఖ్యమైనదిగా ఉండేటటువంటి సూచనలు ఉన్నాయి. ఇక ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నిస్తున్న వారికి ఒక అవకాశం కనిపించిన సాలరీ ప్యాకేజ్ మాత్రమే చూసి నిర్ణయం తీసుకోకండి. కెరియర్ గ్రోత్, జాబ్ స్టెబిలిటీ, వర్క్ ప్రొఫైల్ కూడా మీరు పరిశీలించుకోండి. బిజినెస్ చేస్తున్న వారికి ఈ రోజున కొత్త కస్టమర్ కంటే పాత కస్టమర్లు లేదా ప్రీవియస్ కాంటాక్ట్స్ ద్వారా బిజినెస్ రావడం బలమైన సూచనగా కనిపిస్తోంది. ఇక బిజినెస్ పార్ట్నర్షిప్స్ లేదా అగ్రిమెంట్ విషయంలో మీకు నచ్చిన మాటల కంటే రిటర్న్ టర్మ్స్ అనేవి ముఖ్యమండి. అలాగే పేమెంట్ షెడ్యూల్, రెస్పాన్సిబిలిటీ స్పష్టంగా లేకపోతే ఈ రోజున ఫైనలైజేషన్ అవ్వటం కూడా మీరు ఆపటం అనేది మంచిది అని సూచన. ఇక ఆరోగ్యపరమైనటువంటి అంశాలు చూసుకుంటే ఈరోజు ఎక్కువగా పరుగులు పెట్టడం కంటే మీ పనులను ప్రియారిటీ ప్రకారం చేసుకోవటం అనేది మంచిది. శరీరం ఇచ్చే చిన్న సిగ్నల్స్ను నిర్లక్ష్యం చేయకండి. ఆహారం ఎక్కువ ఆయిల్ లేదా హెవీ ఫుడ్ తీసుకోవటం తగ్గించండి. బ్యాలెన్స్డ్ డైట్ మీ ఎనర్జీ లెవెల్స్ను స్థిరంగా
ఉంచడానికి మీకు సహాయపడుతుంది. ఎక్కువసేపు మొబైల్ లేదా కంప్యూటర్ ముందు ఉండేవారు కళ్ళకు లేదా మెడకు మరియు శరీరానికి మధ్యలో విశ్రాంతి అనేది ఇవ్వండి. ఈ రోజున మానసిక ఒత్తిడి పెరిగితే వెంటనే ప్రతిస్పందించకుండా కొంత సమయం తీసుకొని ఏదైనా నిర్ణయం తీసుకోవటం అనేది మంచిదిగా ఉంటుంది. ఇప్పటికే ఆరోగ్య సమస్యలు లేదా అసాధారణ లక్షణాలు ఉన్నవారు వాటిని కేవలం రాశి ఫలాల ఆధారంగా నిర్లక్ష్యం చేయకుండా అవసరమైతే డాక్టర్ సలహా తీసుకోవాల్సి ఉంటుందండి. మరి ఈ రాశికి సంబంధించిన ప్రేమ వ్యవహారాలు చూసుకుంటే ప్రేమలో ఉన్నటువంటి తులారాశి వారికి భాగస్వామితో ఒక ఫ్యూచర్ రిలేటెడ్ విషయం గురించి మాట్లాడేటువంటి అవకాశం ఉంది. ఈ సంభాషణలో ఎవరు గెలవాలన్నది కాకుండా ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకోవటం అనేది ముఖ్యం. సింగిల్స్‌గా ఉన్నవారికి స్నేహితుల పరిచయం ద్వారా కొత్త వ్యక్తి గురించి తెలుసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. మొదటి ఇంప్రెషన్‌ని ఫైనల్ డెసిషన్‌గా మీరు తీసుకోకుండా ఉండాల్సిందిగా సూచన. మరి కుటుంబపరమైనటువంటి అంశాలు ఫ్యామిలీ మ్యాటర్స్ చూసుకుంటే కుటుంబంలో ఒక ముఖ్యమైన ఆర్థిక లేదా వ్యక్తిగత నిర్ణయం గురించి మీ అభిప్రాయం అడిగే అవకాశం ఉంటుంది. మీరు ఇచ్చే ప్రాక్టికల్ సజెషన్ ఉపయోగపడే సూచనలు కనిపిస్తున్నాయి. ఇంట్లో ఒక వ్యక్తితో కొంతకాలంగా ఉన్నటువంటి దూరం తగ్గే అవకాశం ఉంది. చిన్న మాట, చిన్న గెస్చర్ కూడా మీ సంబంధాన్ని మళ్ళీ దగ్గర చేసే సూచనలు అనేవి కనిపిస్తున్నాయండి. ఇక రాశి విద్యార్థులకు చూసుకుంటే కనుక ఈ రోజున కొత్త టాపిక్స్ కంటే రివిజన్స్ అలాగే మాక్ టెస్ట్ మరియు ప్రీవియస్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడం అనేది మీకు ఎక్కువ ప్రయోజనాన్ని ఇస్తుందని చెప్పొచ్చు. చదువులో ఒక్కసారి కాన్సంట్రేషన్ తగ్గితే పూర్తిగా స్టడీ షెడ్యూల్ మార్చకుండా చిన్న టార్గెట్స్ పెట్టుకొని తిరిగి రథంలోకి రావటం అనేది ఈ రాశి వారికి మంచిదండి. మరి ఈ రాశి స్త్రీలకు చూసుకుంటే మహిళలకు చాలా కాలంగా వాయిదా పడుతున్న ఒక వ్యక్తిగత పనిని పూర్తి చేసే అవకాశం ఉంటుంది. ఇతరుల పనులతో పాటుగా మీ అవసరాలకు కాకుండా సమయాన్ని కేటాయించండి. అలాగే సేవింగ్స్, కెరియర్ ప్లానింగ్ లేదా పర్సనల్ ఫైనాన్స్ విషయంలో మీకు మీరే స్పష్టమైన టార్గెట్ పెట్టుకోవడం భవిష్యత్తులో కాన్ఫిడెన్స్ అనేది ఈ రాశి వారికి పెంచుతుందండి. మరి రాశి వారు చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైన పరిహారాలు చూసుకుంటే ఉదయం లేదా సాయంత్రం గణపతిని స్మరించి ఓం గం గణపతి నమః అనే మంత్రాన్ని మీరు భక్తితో జపించుకోండి. అలాగే వీలైతే గణపతికి గరికను సమర్పించి మీ జీవితంలో ఉన్నటువంటి అడ్డంకులు తొలగాలని ప్రార్థనలు చేయండి. ఈరోజు ఒకరికి మీ శక్తి మేరకు ఆహారం లేదా అవసరమైన సహాయం చేయండి. సేవాభావంతో చేసే మంచి పని మనసుకు కూడా ప్రశాంతతను ఇచ్చేటటువంటి రోజుని మనం చెప్పుకోవచ్చు. మరి మొత్తంగా చూసుకుంటే ఈ యొక్క తులారాశి వారికి రేపటి రోజున అనగా బుధవారం పెండింగ్లో ఉన్నటువంటి ఆర్థిక విషయాలలో కదలిక, ఉద్యోగంలో గుర్తింపు, వ్యాపారంలో పాత పరిచయం ద్వారా ప్రయోజనం, కుటుంబంలో ఒక ముఖ్యమైన నిర్ణయం ప్రధానంగా కనిపిస్తున్నాయని చెప్పొచ్చు. ఈ రోజున మీకు గుర్తుండాల్సింది ఒకటే ఒక మాట అండి. అవకాశం వచ్చినప్పుడు తొందరగా నిర్ణయం తీసుకోవటం కాకుండా దాని విలువను అర్థం చేసుకుని సరైన అడుగు వేయటమే మీ విజయానికి కారణమవుతుంది. ఇలాగే మీకు గణపతి అనుగ్రహంతో తులారాశి వారికి శుభవార్తలు, ఆర్థిక స్థిరత్వాలు, కెరియర్ గ్రోత్, బిజినెస్ డెవలప్మెంట్ మరియు కుటుంబ సంతోషం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈరోజు ఫలితాలలో మీకు ఏ విషయం ఎక్కువగా నచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. తులారాశి వారందరికీ కూడా షేర్ చేయండి. రోజువారీ రాశి ఫలాలు, ఆస్ట్రాలజీ, ఫైనాన్స్, కెరీర్ అండ్ బిజినెస్ ఇన్సైట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కండి. శుభం భూయాత్. నమస్కారం.